రికార్డ్. నిజంగా సిగ్గుచేటు కదా ఇంకా ఉండటం అనేది, అవునా కదా? దాంతోపాటు వైవి సుబ్బారెడ్డి గారు, రాజు కసిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు నిన్న మొత్తం ఏపీ సోషల్ మీడియాని వాళ్ళు కబ్జా పెట్టేశారు. అంతా వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక ఆయన గురించి ఇంకొక ఆయన రాజు కసిరెడ్డి ఆయన ఏమంటారు, అది నేను అనలేను, ఆయన ఏమన్నారో మీరు చూడొచ్చు కావాలంటే తర్వాత, మీకు ఆల్రెడీ తెలుసు ఆయన ఏమన్నారు. తెలంగాణలో ఒక పదం ఉంటుంది. సో ఈ టైంలో అది మనం ఉచ్చరించడం కరెక్ట్ కాదు. అదొకటి. ముందర మన ఫ్యాక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఏం మరి 10 నెలల కాలంలో 40 గ్రామాల్లో ఫ్యాక్షన్ని మనం అరికెట్టలేకపోయామా బాలకోటే గారు? వాసుదేవ్ గారు, సమాజంలో ఫ్యాక్షనిజమే కాదు, సమాజంలో ఫ్యాక్షనిజం ఉంది, అంటరానితనం ఉంది, వివక్షత ఉంది, పేదరికం ఉంది, ఆత్మహత్యలు ఉన్నాయి, అత్యాచారాలు ఉన్నాయి. ఈ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అంటే దేనికి కూడా నారు పోసి నీరు పెట్టే పోషించాలి. ప్రభుత్వాలు వీటిని నిలుపుదల చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు హోంమంత్రి గారు హయాంలోనే ఫ్యాక్షనిజం రాలా, మొన్న 5 ఏళ్ళు కూడా ఉంది ఫ్యాక్షనిజం. ఫ్యాక్షనిజంలో పుట్టి పెరిగిన నాయకులు కూడా అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు. అది మనం చేయగలిగింది కూడా ఏమి లేదు. నేను ఏదో అబ్బరకదబ్బర అని చెప్పని మొత్తం కుటుంబమైపోద్దని నాలంటి వాళ్ళు చెప్పరు, కానీ నిలుపుదల చేసుకోవాలి. మనిషి బతకడానికి ఏదైతే నిత్యం పోరాడతారో సమాజాన్ని ప్రక్షాళన చేసుకోవటానికి, సమాజాన్ని కాపాడుకోవటానికి, ఈ ఫ్యాక్షనిజాన్ని అంతమొందించడానికి చట్టాలు లేదా పోలీస్ యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలు. పోతే మీరు కసిరెడ్డి, రాజిరెడ్డి, విజయసాయి రెడ్డి గురించి మీరు చెప్పారు. మీరు బాగా చూసుంటారు, సినిమాలు అంటే కొద్దిగా మీరు ఇంట్రెస్ట్గా చూస్తారనుకుంటున్నాను నేను. మోసగాడు సినిమా చూసారా వాసుదేవ్ గారు? అది చూడకుండా ఎలా ఉంటామండి. ఫస్ట్ కౌబాయ్ మూవీ సూపర్ స్టార్ కృష్ణని ప్రపంచానికి పరిచయం చేసిన మూవీ. సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, నాగభూషణ అంటే నెత్తిన టోపీ ఉంటుంది, నడుముకు బెల్ట్ ఉంటుంది, ఒక రివాల్వర్ ఉంటుంది, గుర్రాలు ఉంటాయి, మొత్తం గుప్త నిధులు దోసుకోవటమే ఇలా పని. నాకు ఈ మద్య స్కామ్ కుంభకోణం చూస్తానంటే కసిరెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి మోసగాళ్ళలాగా గుర్రాలు వేసుకొని టోపీలు పెట్టుకొని అంతకు మించి నాకేం కనిపించడం లేదండి. కాకపోతే నా మాట ఏమంటానంటే, ఇది మద్యం స్కామ్ అనేది ఆర్థిక కోణంలో జరిగిన కుంభకోణమే కాదండి. 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో బడుగుల ప్రాణాలను హరించిన స్కామ్ అండి. కిడ్నీలు పోయినాయండి, కాలేయాలు పోయినాయండి, ఊపిరితిత్తులు పోయినాయండి, ప్రాణాలే పోయినాయండి, మంగళసూత్రాలు పోయినాయండి, కుటుంబాలు ఛిద్రమైనవి. సాక్షాత్తు పార్లమెంట్లోనే 18,000 కోట్ల రూపాయలు అవినీతి అని స్కామ్ అని, విదేశాలకు 4,000 కోట్ల రూపాయలు తరలించటం, సెట్ విచారణకు ఆదేశించిన హైకోర్టులో, సుప్రీంకోర్టులో అసలు విచారణకి వెళ్ళకోకుండా డిస్మిస్ పిటిషన్లు వేయటం, ఒక్కొక్కరు రావటం, కలుగుల్లో నుంచి బయటికి రావటం, చెప్పటం. నిజంగా ఇది ఢిల్లీని తలదన్నే స్కాము. నాకు తెలిసి నేను చాలా డిబేట్లో మాట్లాడా, చాలా మీడియా పర్సన్, ఇది సిట్ విచారిస్తే తెలియదు కాదని. సిట్ అంటే ఏముంది సార్, కూర్చోండి అని అర్థం. అందరిని పిలుస్తుంది, కూర్చోండి అంటుంది, ఓ ప్రశ్న వేస్తుంది, రేపు ప్రశ్న వేస్తుంది, పంపించేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ విచారించాల్సిన అంశం. మీకు కలుగులను చూస్తున్న ఈ పందికొక్కుల్ని కానీ నేరగాళ్ళని కానీ బంధించలేకపోతున్నారు కదా. నాకు తెలిసి కూడా వీళ్ళందరూ జైల్లో పెట్టి విచారించాలి, కానీ జైలు బయట నుంచి విచారిస్తుంది. చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయాలి, మద్య స్కామ్ మీద ఈడీని వేయండి, సిబిఐని వేయండి అని. ఈ ధారావాహిక శీర్షిక ఎంత దూరం పోతుందో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా నేను బహుజన కులాల తరపు చెప్తున్నా, మానాలనే హరించి తాకట్టు పెట్టి మరి మద్యాన్ని 25,000 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి, ఏంటి సార్ అసలు ఒక ఆబ్గారీ విధానం, మద్యం స్కామ్ పాలసీని ఎవరండి పెట్టేది? మంత్రి ఉండడండి, కమిషనర్ ఉండడండి. అంటే మీరు హైదరాబాద్ మీ ఇళ్లలో కూర్చొని పంపకాలు చేసుకుంటారు ఏంటండి? దానికోసం అప్పటికప్పుడు ఆదాని అని చెప్పేసి డిక్షనరీ కంపెనీలు పెట్టుకుంటారండి, దానికోసం అప్పులు ఇచ్చుకుంటారండి 100 కోట్ల రూపాయలు. ఆయన ఏం చెప్పారు? సాక్షాత్ విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట, తెలివైన క్రిమినల్ రాజ్ కసిరెడ్డి.
ఏం చెప్పిన మాట ఇందాక మీరు అన్న మాట. సరే నేను కూడా ఉచ్చరించిన ఆ పదాన్ని, ఆ తెలంగాణ పదాన్ని. అంటే వీళ్ళని వీళ్ళే తిట్టుకుంటున్నారు, వీళ్ళని వీళ్ళే కొట్టుకుంటున్నారు. మొన్నటిదాకా ప్రశంసించుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో నిజంగా బాధాకరం. నేనేమి ఇక్కడేమి డిబేట్లో ఉన్న వాళ్ళని నేను బాధ పెట్టడానికి అంటున్నా. మనస్సాక్షి ఉంటే, నేను చిన్నప్పరెడ్డి గారిని కూడా అడుగుతున్నా, మనస్సాక్షి ఉంటే నేరాలు వాళ్ళని అంగీకరిస్తున్నారు. నేను మిథున్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, నా మీద పొలిటికల్ అట్రాసిటీ జరుగుతుందని. పొలిటికల్ సైడ్ అట్రాసిటీ ఎవరు చేస్తున్నారు? నువ్వు నిన్నదాకా దండం పెట్టిన విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట అది. ప్రభుత్వం ఎక్కడా చెప్పలా ఇందులో మిథున్ రెడ్డి ఉన్నాడు, కసిరెడ్డిని పట్టుకోండి మీకు అన్నీ తెలుస్తుందని చెప్పేసానని. మీరు చెప్తున్న మాటే. అంటే గత 5 ఏళ్ళు మనం ఈ మద్యం మీద మనం మాట్లాడామండి. నేను ఒక మాట చెప్తానండి, రాజకీయాలకు అత్యంతంగా సార్ వాసుదేవ్ గారు, అసలు ఇది మద్యం కాదండి, స్పిరిట్కి లేబుల్ వేసి అమ్మేశారండి. స్పిరిట్కి లేబుల్ అంటించి బూమ్ బూమ్ బిస్కెట్ అని, రాష్ట్రపతి మెడల్ అని, 3 క్యాపిటల్స్ అని రక్తాన్ని తాగారండి. ప్రజల రక్త మాంసాలనే భుజించిన కేసు అండి. దీని మీద కనుక కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టు సడలించకుండా దీన్ని కనుక ఛేదించకపోతే ఓటమి ప్రభుత్వానికి మత్స్య అవుతుందండి. చెప్పడం కాదు, నేరాల గురించి చెప్పడం కాదు, నేరస్తులు అదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంటే నేనేవి తప్పు చేయని వాళ్ళని పట్టుకోమంటున్నా, తప్పు చేసిన వాళ్ళని, వాళ్ళు కసిరెడ్డి అయినా గసిరెడ్డి అయినా ఎంకెవరైనా సరే ఈడ్చుకొచ్చి జైల్లో వేసి విచారణ చేయాలనే అవసరం అయితే ఉందని మాత్రం డిమాండ్ చేస్తున్నామండి. రైట్ అండి. ఒకసారి చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చిన్నపరెడ్డి గారు, మీ దగ్గరికి వెళ్లే ముందు నిన్న రాజ్ కసిరెడ్డి మాట్లాడిన ఆడియోలో